వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సరూర్ నగర్లోని బీసీ గురుకులాలకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ ఇన్స్టిట్యూట్లో దాదాపుగా 9 మందికి వరకు ఎంబీబీఎస్ సీట్లు ఫైనల్ అయినట్టే చెప్పుకోవాలి. అంతేకాకుండా మిగతా వారికి కూడా వేరే వేరే ఫ్యాకల్టీస్లో వేరే వేరే కోర్సుల్లో కూడా వచ్చి అవకాశాలు ఉన్నట్టు ఇక్కడ మేనేజ్మెంట్ చెప్తున్నారు. అమ్మ చెప్పండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? గురుకులాల్లో మీరు రాకపోతే మీకు సీటు వస్తుందని మీరు అనుకున్నారా? మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కల్పిత సార్. మా పేరెంట్స్ లాండ్రీ వర్క్ చేస్తారు సార్. అసలు ఎంజెపీకి రావడం వల్ల ఈ స్టేజ్కి వచ్చినాను సార్. ఫస్ట్ అసలు ఎంజెపీకి చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను సార్. మా సైడ్ సెక్రటరీ సార్ ఆ సార్ చాలా కేర్ తీసుకున్నారు సార్. మాలాంటి వాళ్ళకి కూడా ఎంత మంచి స్టేజ్కి రావచ్చు అని చెప్పి ఇంత మంచి అంటే ఇలా చేయడం చాలా మంచిగా అనిపించింది సార్. అంటే అసలు ఏంటి, ఎట్లా చదవాలి, ఇక్కడికి రావాలంటే అసలు ఏం చేయాలి అవన్నీ చెప్పారు సార్. నెక్స్ట్ మా ఫ్యాకల్టీ సార్, అసలు ఫ్యాకల్టీకి అసలు వాళ్ళ వల్లనే ఇక్కడ వరకు వచ్చి అనిపిస్తారు సార్. వాళ్ళు అసలు చాలా ఎక్సలెంట్ టీచర్స్ సార్. అందరూ చాలా బాగా చెప్తారు సార్. ఓన్లీ స్టడీ అంటే కాదు సార్, మాకు లైఫ్ కూడా ఎట్లా అవ్వాలి, అసలు లైఫ్లో అసలు ఎట్లాంటి స్టెప్స్ ఉంటాయి, మేము అన్నిటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఎట్లా రీచ్ అవ్వాలి అవన్నీ చెప్తారు సార్. అంటే ఎంజెపీకి ఈ బీసీ వెల్ఫేర్కి వచ్చినామంటే మేము ఇక్కడ ఓన్లీ స్టడీ రాదు, లైఫ్ గురించి కూడా తెలుసుకుంటాం సార్. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్జస్ట్ అవ్వగలుగుతాం అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్ అట్లా అనిపిస్తుంది సార్. మాకు ప్రతి ఒక్కటి వాళ్ళ ముందు చెప్తారు సార్, మీకు లైఫ్లో ఈ స్ట్రగుల్ వస్తుంది, అప్పుడు ఇట్లా చేయాలి, మీ థాట్స్ ఇలా ఉంటాయి, ఇక్కడ మీరు ఎటు వెళ్ళొద్దు అన్నీ చెప్తారు సార్. ఇంకా ఎడ్యుకేషన్ అయితే అసలు ప్రైవేట్ వాటితో కంపేర్ చేయలేము సార్. అసలు చాలా బాగుంటుంది సార్. జనరల్ మెమరీ కూడా గవర్నమెంట్ కదా ఈ నార్మల్గానే ఉంటుంది అనుకుంటారు సార్. ఇట్లా మనం ఇప్పుడే కాదు సార్, ఎస్ఓఈ అని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సార్. 8th నుంచి ఎవరికి ఆల్రెడీ అంటే మంచిగా ఉంటారు సార్, వాళ్ళని కూడా తీసి మొత్తం అక్కడ అంటే బయట వరకు ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది సార్. కొంచెం అలానే 8th నుంచి ఫౌండేషన్ లాగా చేసేది సార్. వీళ్ళు కూడా ఎస్ఓఈ తర్వాత సిఓఈ బాగా చేస్తారు. ఒకవేళ ఈ ఎస్ఓఈ సిఓఈ కాన్సెప్ట్ లేకపోతే ఈ ఫోకస్ రాదంటారా స్టూడెంట్స్? రాదు సార్, అంటే రాదేమో సార్. అంటే ఆ రిగరస్ కోచింగ్ ఉంటుంది సార్. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ బయట నార్మల్ ఎంజెపీస్లో కూడా కాలేజ్ స్కూల్ సపరేట్ చేసి వాటిని కూడా డెవలప్ చేస్తున్నారు సార్. కాదమ్మా, ఇప్పుడు నువ్వు నాగోల్ నుంచి వచ్చావు కదా, అక్కడ చాలా కార్పొరేట్ కోచింగ్ సెంటర్స్ ఉండొచ్చు, అక్కడ కూడా వెళ్ళిండొచ్చు మీ పేరెంట్స్. సో ఇక్కడ ఫైనల్గా రావాలని ఎందుకు నీకు అనిపించింది లేకపోతే మీ పేరెంట్స్? అంటే సార్ ఫస్ట్ 5th సార్. 5th ఏంటంటే కొంచెం ఎంజెపీకి అని గురించి అప్పుడే తెలిసింది సార్. సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నప్పుడు ఏం చేసి సార్ మా ఫ్యామిలీ వాళ్ళందరూ గవర్నమెంట్ అట్లా అన్నారు సార్. అయినా కూడా ఇంకా చూద్దామని వేసేది సార్. ఇంకా ఇయర్ అయిన తర్వాత చూస్తే నాకున్న డిసిప్లిన్ కానీ పంక్చువాలిటీ కానీ బయట వాళ్ళతో కంపేర్ చేస్తే అనిపించలేదు సార్ మా పేరెంట్స్. ఇక్కడ టీచర్స్ కూడా అంటే నార్మల్ బయట అయితే వస్తారు చెప్తారు వెళ్తారు, వీళ్ళు మాతోనే ఉండి అసలు ఏంటని చెప్తారు సార్ మొత్తం. కాదమ్మా, ఇప్పుడు మీరు మదర్ ఫాదర్ లాండ్రీ వర్క్ చేస్తాను అంటున్నారు, ఇంట్లో నుంచే మీరు ఇంకా ఇస్త్రీ అవన్నీ చేస్తున్నట్టున్నారు. సో అక్కడ నుంచి మీరు మీ జర్నీని స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ కోర్స్లో ఎంటర్ అవుతున్నారు. మీ కాలనీలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది ఇంతకుముందు డిస్కరేజ్ చేసి ఉంటారు మిమ్మల్ని, ఏమంది లేదు మనకు రాదు, నీకంటే చాలా టఫ్, ఇవి జనరల్గా మీరు ఎదుర్కొనే క్వశ్చన్స్ కదా. సో ఎట్లా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీ కాలనీలో మీ రిలేటివ్స్ కానీ? అంటే సార్ నాకు ఇద్దరు సిబ్లింగ్స్ సార్. నేనే ఫస్ట్ డాక్టర్ని సార్. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎవరు లేదు. జనరల్గా మా కజిన్స్ వాళ్ళు కూడా నారాయణ శ్రీ చైతన్య అట్లా మంచి కాలేజ్లో ఉంటారు సార్. ఫస్ట్ చాలా డిస్కరేజ్ చేసేది సార్. వాళ్ళకి అసలు నేను కూడా అనుకోలేదు సార్, ఇంత మంచి కోర్సెస్ ఇట్లా ఎలిజిబుల్ అవుతాయి నేను అనుకోలేదు సార్. ఇక్కడికి వచ్చి అవ్వడం వల్ల మా పేరెంట్స్కి రెస్పెక్ట్ పెరిగింది సార్. అంటే సార్ వాళ్ళకి వచ్చి అడుగుతున్నారు సార్, ఇవన్నీ వేస్ట్ అయిపోయి ఏం చెప్పి చెప్పు ఎట్లా అవ్వాలని అడుగుతున్నారు సార్. చాలా మంచిగా అనిపిస్తుంది సార్. అంటే మాలాంటి వాళ్ళు కూడా ఈ స్టేజ్కి ఎదురొచ్చు అని చెప్పి ఊహించింది సార్. ఇప్పుడు మీకు వీక్ అయినప్పుడు మీ పరిస్థితి ఏముంది? మీరు డిస్కరేజ్ అయ్యారా లేకపోతే ఇట్లా మీరు ముందుకెళ్ళారా? సార్ ఫస్ట్ రాగానే అయితే చాలా డిస్కరేజ్ ఉన్నాం సార్. దాని తర్వాత మా పేరెంట్స్ కూడా అన్నారు సార్, అది ఇంకా మంచిగా అవ్వచ్చు అని. ఇంకా మా స్టాఫ్ వాళ్ళు అప్పటికి కాల్ చేస్తున్నారు సార్, ఏం కాదని. ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మోటివేషన్ మాకు వచ్చింది సార్, మీరు కాల్ చేసి ఏం కాదు మీరు చేయగలుగుతారని మళ్ళీ మా కోసం మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మాకు ఇక్కడ బ్యాక్లో కూడా మళ్ళీ ఇచ్చారు సార్ కోచింగ్. కొంతమంది అక్కడ కూడా వచ్చారు సార్. అంటే ఎక్కడ
ఫస్ట్ చాలా డిస్కస్ అయినాం సార్, కానీ అయినా కూడా ఏం కాదు సార్, ఇంకా ఇంట్లో అవ్వచ్చు కానీ సార్ ఎట్లా ఈజీ వచ్చింది పేపర్. ఆల్మోస్ట్ అందరికీ సేమ్ మార్క్స్ వస్తాయి, కాంపిటీషన్ అంతే ఉంది. ఇది కూడా మంచి ఆపర్చునిటీ అనుకున్నాను సార్. అలానే కొంచెం తక్కువ అప్పుడు ఎంత వచ్చిందమ్మా ర్యాంక్? ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యారా? సార్ అప్పుడు 450 వచ్చింది సార్. ఇప్పుడు 466. ఇప్పుడు ఎట్లా చూస్తుందమ్మా అంటే మెడికల్ కోర్సులోకి వచ్చింది ఇక్కడ 5th క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 5 years ఇంకొక ప్రొఫెషనల్ ఒక వాతావరణంలోకి పెడుతున్నారు. అక్కడ మీరు రానియగలరు అనేది ఒక కాన్ఫిడెన్స్. అవును సార్. అంటే ముందు 10th వరకు కొంచెం భయంగా ఉంటుంది సార్, ఇక్కడ ఇంటర్కి వచ్చిన తర్వాతనే మన ఫ్యాకల్టీ అసలు మీరు చాలా వేరు, మీరు అన్ని సాధించగలరు, ఎలాంటి కష్టంగా చేయగలరు అనేది నేర్చుకుంటుంది సార్. ఇంటి అయిన తర్వాత నేను అనుకుంటే ఏదైనా చేయొచ్చు అని అక్కడ ఇన్ఫర్మేషన్ చేస్తాను సార్. సడన్గా మనం అవుతుంది, అప్పుడైనా మన లైఫ్ అక్కడే ఎండ్ కాదు, దాని నుంచి ఇంకా మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని కూడా ఓవర్కమ్ చేయాలని బాగా నేర్పించాను సార్. అంటే మాకు అనిపిస్తే ఎంసెట్లో చదివిన వాళ్ళు ఎలాంటి కష్టమైన ఎక్కడైనా చదవగలరు అనిపిస్తుంది. ఇప్పుడు ఎంబీబీఎస్ మీరు అయిపోయింది అనుకున్నాను, దాని తర్వాత ఏంటి ఇంకొకటి స్పెషలైజ్ కోర్స్ ఇప్పుడు ఆలోచించి డిస్కస్ చేసి నాకు గైనిక్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మదర్ చైల్డ్కి ఎవరికి ఒకరికి ప్రాబ్లం ఉంది, ఒకరి చదవగలుగుతారు అని చెప్తారు కదా సార్. అలా కాకుండా నేను ఇంకేమైనా బెటర్ ట్రై చేసి ఇద్దరికి ఏ ప్రాబ్లం లేకుండా అవ్వాలన్నా, ఇంకా నాకు చైల్డ్ ఒకరిని బర్త్ ఇవ్వడం అంటే మంచిగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే డాక్టర్ ఇప్పుడు బాడీ చిన్నగా డాక్టర్ బయట కదా, కాబట్టి ఆ ఫీల్ నాకు ఇష్టం సార్. సో గైనకాలజిస్ట్ వెళ్ళాలి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ యువర్ సక్సెస్. సో మీకు ఎవరైనా రోల్ మోడల్ డాక్టర్స్ ఉన్నారా అంటే మీరు కూడా జ్వరం వచ్చినప్పుడు ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు? అలా ఏం లేదు సార్. ఇక్కడ మీకు హెల్త్ సూపర్వైజర్స్ ఉంటారు. సార్ ఆమె నర్స్ చాలా బాగా చూసుకుంటారు సార్. ఓకే. వాళ్ళు ఎలా అంటే మేము సిక్ అయినామంటే వాళ్ళ కేరింగ్ వల్లనే మేబీ అవ్వచ్చు సార్, అది కూడా అవ్వచ్చు. ఇంట్లో అట్లా ఇంపాక్ట్ అవుతుంది సార్ దాంట్లో. అంటే వాళ్ళు బాగా మెడిసిన్ చూడడం వల్ల అని నేను కూడా కేర్ చేసుకోవాలి, కొంచెం అంత కేర్ అది డాక్టర్స్ ఇంత కేర్ చేస్తారా అనిపిస్తే అది కూడా. కానీ ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది కదా బయట. మీరు మీ కోర్స్ చేసిన తర్వాత కమర్షియల్ వైపు ఉంటారా, నాన్ కమర్షియల్ వైపు ఉండడానికి? నాన్ కమర్షియల్ అయితే ఎందుకంటే మేము ఇక్కడ నుంచి వచ్చినాం, మాకు అంటే ఇప్పుడు మేము ఎంత కష్టపడతామో బయట వాళ్ళ గురించి మాకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. వాళ్ళలో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు సార్. ఇంకా వాళ్ళు ఆల్రెడీ మాకు అన్ని తెలుసు కాబట్టి ఎవరు అసలు కమర్షియల్ లేదు సార్. సో మీ ఫ్యామిలీలో నువ్వే ఫస్ట్ డాక్టర్, సో ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. అంతేకాదు సో బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేవలము అంటే మంచి డాక్టర్ ర్యాంకర్స్నే కాదు, వాళ్ళ ఒక లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఈ ర్యాంకర్ ద్వారా. ఏది ఏమైనా వీళ్ళందరికీ కూడా సాక్షి ఎడ్యుకేషన్ తరఫున వాళ్ళ యొక్క కెరియర్స్లో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.